ఫ్రెండ్స్, నేను డాక్టర్ కౌశిక్ని. ఈరోజు మనం డైట్ తర్వాత డైటరీ హ్యాబిట్స్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని అపోహలు, మిత్స్, తర్వాత ఏమో మనం కొన్ని ఫుడ్స్ అయితే మనం ఎక్కువ తీసుకోవాలి, మనం బయట ఎలాంటి ఫుడ్ అయితే తీసుకోవాలి అనే దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇందులో మెయిన్గా మనకి వెయిట్ లాస్ అవ్వడానికి మనం ఎలాంటి ప్రొడక్ట్స్ మనం తీసుకోవాలి, వెయిట్ లాస్ మనం ఏ విధంగా చేస్తే త్వరగా మనం హెల్దీగా వెయిట్ లాస్ అవుతాము అనే దాని గురించి కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ మనం ఎక్కువ మంది భారతదేశంలో, మన ఇండియాలోనే కాదండి, మన ప్రపంచం మొత్తం మీద కూడా ఒబెసిటీతో బాధపడుతున్నాము. సో ఒబెసిటీ అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు, అది అందరికీ తెలిసిందే. మెయిన్ కాజ్ ఆఫ్ ఒబెసిటీ మనం సర్వే ప్రకారం చూస్తే ఏమైందని తెలిసిందంటే, ఓవర్ ఈటింగ్ వల్ల ఒబెసిటీ వస్తుంది అనేది తెలియదండి. అంటే ఓవర్ ఈటింగ్ అంటే ఏంటి? సపోజ్ మనం క్యాలరీస్ అంటే మన అందరూ తెలుసు కదా, మనం ఒక్కొక్క ఆహారంలో ఎంత శక్తి ఉంటుంది అనేదాన్ని మనం క్యాలరీస్గా మనం కొలుస్తాము. సో ఇప్పుడు మనం డైలీ ఒక బిజినెస్ మెన్ ఉన్నారనుకోండి, ఒక షాప్లో బిజినెస్ చేస్తున్నారు, ఆయన అక్కడే కూర్చుంటారు. సో పెద్దగా నడవాల్సింది కానీ వెళ్ళాల్సింది కానీ ఏముండదు. ఓకే, ఇప్పుడు ఒక ఫిజిషియన్స్ అనుకోండి, మేము ఇప్పుడు జనరల్ ఫిజిషియన్స్ అనుకోండి, మేము ఒక సీట్లో కూర్చుంటాము. పేషెంట్ మా దగ్గరికి వస్తారు, మేము చూస్తాము, ట్యాబ్లెట్స్ అయ్యి మందులు రాస్తాము, అయిపోతుంది మా వర్క్. సో మేము వెళ్ళి పెద్ద విపరీతంగా పరిగెత్తాలి, ఎక్కువ దూరం నడవాలి, బరువులు మోయటం ఇలాంటివి ఏమి ఉండదు. సో ఈ జాబ్స్ ఏది బిజినెస్ మెన్ కొన్ని కూర్చునేది షాప్స్లో, తర్వాత ఇట్లాంటి వైట్ కాలర్ జాబ్స్, తర్వాత కొన్ని లాయర్ బిజినెస్, కొన్ని ఇలాంటి చాలా జాబ్స్లో, ఇంకా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వీళ్ళు కూడా కంప్యూటర్ ముందు, ల్యాప్టాప్ ముందు కూర్చుంటారు. బాడీ ఎక్కువ కదలాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ల్యాప్టాప్ ముందే వాళ్ళకి వర్క్ అంతా ఉంటుంది. సో వీళ్ళంతా ఏమవుతుందంటే లంచ్ టైంకి మనం ఆకలేస్తుంది, ఎవరికన్నా ఆకలేస్తుంది. మళ్ళీ నైట్ మనం ఇంటికి వెళ్ళంగానే ఆకలేస్తుంది, నైట్ ఏదో తినాలని. మార్నింగ్ లేవగానే మళ్ళీ మనం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాము. ఈ మధ్యలో బ్రేక్ ఇస్తే బ్రేక్ మనం కోరుకుంటాం ఎవరైనా. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా అనుకోండి, కంపెనీస్లో కంపల్సరీగా బ్రేక్ వస్తే హాయిగా కాస్త రిలాక్స్ అవ్వచ్చు అని అనుకుంటాం. సో ఈ టైంలో మనం ఏం చేస్తాము, మనకి ఎంత ఆకలేస్తుంది అనేది మనం ఆలోచించాం. జనరల్గా ప్రతిరోజు మనం కామన్గా మనం చిన్నప్పటి నుంచి చేస్తుంది అంటే, మార్నింగ్ టిఫిన్ చేయాలి, ఈ 11 o'clock ఆ టైంలో స్నాక్స్ తీసుకోవాలి, తర్వాత మధ్యాహ్నం పూట ఫుల్గా లంచ్ చేయాలి, తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ తీసుకోవాలి, నైట్ కొంచెం లిమిట్గా తీసుకోవాలి అని అనుకుంటాం. సో ఇదే ప్రాసెస్ మన మైండ్లో కూడా సెట్ అయిపోతుంది కానీ 20 years నుంచి, చిన్నప్పటి నుంచి. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి చిన్నప్పుడు అంటే మనం ఎంత తిన్నా మన అది బాడీ గ్రో అవుతుంది కాబట్టి యూటిలైజ్ చేసుకుంటుంది. ప్లస్ ఎక్కువ మనం అవుట్ సైడ్ ఆడుకోవటం, గేమ్స్ అవి ఆడుకోవటం వల్ల కొంచెం క్యాలరీస్ బర్న్ అవ్వటం, తిన్నది అరాయించుకోవడం జరుగుతుంది. కానీ ఒకనొక స్టేజ్కి వచ్చేసిన తర్వాత, ఈవెన్ ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజెస్లో కూడా చూడండి, వాళ్ళు ఏం పరిగెత్తరు, వాళ్ళు ఎటువంటి ఎక్సర్సైజు చేయరు. పొద్దున్న లేచిన నుంచి పుస్తకం, 4 పూటలు తినటం, 6 పూటలు చదువుకోవటం, ఇదే చేసేది. బాడీ ఏమైనా కదులుతుందా? ఏమీ కదలదు. చాలామంది మనం చూస్తాం, హాస్టల్స్కి వెళ్ళిన తర్వాత వెయిట్ పుట్టానే వచ్చాడు బాబు అని మనం ఆనందపడతాం, మనకు కట్టిన డబ్బులకి బాగా పెడుతున్నారా అనేది. సో అక్కడే స్టార్ట్ అవుతుందండి వాళ్ళ హెల్త్ స్పాయిల్ అవటం అనేది. ఎందుకంటే ఉండాల్సిన దానికన్నా వెయిట్ ఆ ఏజ్లో కూడా ఆఫ్టర్ 16 years 17 yearsలో కూడా ఉండకూడదు. దానివల్ల ఎంతో ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తాయి మనకి. వెయిట్ పుట్టాన్ అవుతున్నారు అనేది మనం వేయింగ్ స్కేల్లో ఎక్కితే, నేను 70 kgs ఉన్నాను, నా ఫ్రెండ్ 50 kgs ఉన్నాడు, సో నేను వెయిట్ పెరిగాను అని బయట కనిపించేదే కాదండి వెయిట్ అంటే. ఇక్కడ మనం చూడాల్సినది కాదు, విజరల్ ఫ్యాట్ అని అంటాం. విజరల్ ఫ్యాట్ అంటే ఏంటి? లోపల మన అవయవాల చుట్టూ పెరిగిపోయినటువంటి కొవ్వు, అది మనకి బయటికి కనిపించదు. కొంతమంది బాగా సన్నగా ఉంటారు, కానీ వాళ్ళకి బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది. మరి వాళ్ళకి ఎందుకు వచ్చింది ఇవన్నీ అంటే, బయటకు వాళ్ళు సన్నగా కనిపిస్తారు, కానీ విజరల్ ఫ్యాట్ ఉంటుంది. అంటే లోపల అవయవాల చుట్టూ కొవ్వు పెరిగిపోయి ఇన్సులిన్ కానీ వీటిని సరిగ్గా పనిచేయకుండా అవి అడ్డుపడుతూ ఉంటాయి. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. సో కొంతమంది విజరల్ ఫ్యాట్ ఉంటుంది, బయట సబ్క్యూటేనియస్ ఫ్యాట్, వెయిట్ పెరుగుతూ ఉంటారు, అది మనకి బయటికి కనిపిస్తుంది. సో అది మనకైతే మనం అలర్ట్ అవుతాము. ఇట్లా సన్నగా ఉండి విజరల్ ఫ్యాట్ ఎక్కువైపోతే అది వాళ్ళకి ప్రాబ్లం వచ్చే వరకు మనం దాన్ని ఐడెంటిఫై చేయలేమన్నమాట. సో
ఈ విధంగా మనకి ఏం చిన్నప్పటి నుంచి అలా ఎక్కువ తినేయటం, దీన్ని ఓవర్ రేటింగ్ అంటాం అనమాట. అంటే మనం ఎక్స్పెండిచరు మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కానీ, ఇప్పుడు అదే డాక్టర్స్ కానీ, ఫిజిషియన్స్ కానీ, లేకపోతే షాప్లో కూర్చునే వాళ్ళు కానీ, వీళ్ళంతా ఎక్కువ శారీరక శ్రమ ఉండదు. సో ఏం ఉండదు కానీ మనం శారీరక శ్రమ తక్కువ, 70% శారీరక, ఒక 30% శారీరక శ్రమ ఉంటే మనము 90% తింటున్నాం. అంటే మనం తినాల్సింది 30% ఫుడ్ అనుకోండి, మనం ఎంత తింటున్నాము? 90%. ఈ 90% ఏంటి అంటే 90 - 30 మనం చేస్తే ఒక 50%, ఒక 60% మనం ఎక్కువ తింటున్నాం అనమాట. ఈ ఎక్కువ తింటున్న ఆహారం ఏమవుతుంది, మన బాడీలో కొవ్వుగా మారిపోయి అది ఫస్ట్ దాని లివర్ డిప్లీట్ చేయడానికి, తీసేయడానికి ప్రయత్నిస్తుంది. దాని వల్ల కూడా అవ్వదు, ఎందుకంటే మనం ఒకరోజు ఆపం కదా, కంటిన్యూగా కొన్ని సంవత్సరాల తరబడి మనం తింటానే ఉంటాము. సో అదేమవుతుంది, మన అవయవాల్లో చక్కగా డిపాజిట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇలా డిపాజిట్ అయిపోయినప్పుడు మనం వెయిట్ లోపల నుంచి అది రెసిస్టెన్స్ అయిపోయి మన తర్వాత వెయిట్ తగ్గాలన్నా కానీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకు? అది ఒక రోజులో వచ్చింది కాదు, కొన్ని సంవత్సరాలుగా మనం చేస్తున్న ఒక హ్యాబిట్ అనమాట. ఏంటిది? మనం శ్రమించేదానికన్నా ఎక్కువ తింటున్నాం, దాన్ని ఓవర్ ఈటింగ్ అంటాం. అలా ఎక్కువ తినటం వల్ల ఏమైందంటే, మీరు అనుకోవచ్చు ఎక్కువ తింటున్నారని. మీరు ఎలా అంటారంటే, నాకు ఇంత క్వాంటిటీ రైస్ తింటే కానీ, ఫుల్ మీల్స్ తింటే కానీ నాకు కడుపు సాటిస్ఫై అవ్వటం లేదు అని. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన కడుపు అనేది ఒక బెలూన్ లాంటిది. మనం ఎంత గాలి ఊరితే అంత పెరుగుతుంది. అర్థమవుతుందా? కొంతమంది మీరు చూస్తుంటారు కదా, బాగా పొట్ట ఉంటుంది. ఎందుకు? తినే కొద్దీ అది రబ్బర్లాగా స్ట్రెచ్ అయ్యి అందులో ఫస్ట్ ఒక 500 ml వాటర్ పట్టుద్ది. బాగా తినేసరికి ఏమవుతుంది, అందులో 1 లీటర్ వాటర్ కూడా పట్టుద్ది. కొంతమంది మనం తినే కాంపిటీషన్స్లో చూస్తాము, వాళ్ళు 1, 2, 3, 4 బిర్యానీలు లాగిచ్చేస్తారు. దేనికి? వాళ్ళు అలా తిని వాళ్ళ పొట్ట రెడీగా ఉంటుంది అక్యుములేట్ చేసుకోవడానికి. సో అలా మనం ఎక్కువ తినేసే వల్ల ఏమవుతుందంటే, మనకి ఇక్కడ స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది. పొట్టలో స్పేస్ ఉంది కదా అని ఎక్కువ తిన్నాం అనుకోండి, అదంతా మన బాడీలోనే ఉంటుంది మళ్ళీ ఫ్యాట్గా. సో ఇట్లా మనం తెలియకుండా చేసే పెద్ద తప్పు ఏంటంటే ఓవర్ ఈటింగ్ అనేది. సో ఓవర్ ఈటింగ్ అనేది ఒకటి మనం దృష్టిలో పెట్టుకొని, మన కాన్షియస్ లెవెల్ని మనం పెంచుకొని, మనం ఎంతవరకు తింటే మనకి శక్తి వస్తుంది, ఈ శక్తి మనకి సరిపోతుంది అనే దాని గురించి ఆలోచించుకొని మనం ఫుడ్ని కాస్త కట్ చేసుకొని తింటే మనం ఆటోమేటిక్గా వెయిట్ ముందు పెరగకుండా ఆగుతాము. ముందు పెరగకుండా ఆగితే మనకు ఆటోమేటిక్గా తగ్గటం కూడా స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ పాయింట్ నేను ఇక్కడ స్ట్రెస్ చేయాల్సింది ఏంటంటే, బయట ఫుడ్ అవాయిడ్ చేయటం అనేది ఈ రోజుల్లో చాలా ముఖ్యమైనది. కంటిన్యూగా వీక్లీ 2, 3 బయట తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఉద్యోగంగా బయటకు వెళ్ళేవాళ్ళు ఉదయానికి సాయంత్రం బయట తింటున్నారు. సో వాళ్ళని మనం పక్కన పెడితే వీక్లీ రెస్టారెంట్స్ ఎవ్రీ 3 డేస్కి, లేకపోతే ఈ స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేసుకొని తెప్పించుకొని తింటాము, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎటువంటి ఆయిల్స్ వాడతారో మనకు తెలియదు. న్యాచురల్గా మన ఇండియాలో నార్త్ ఇండియాకి వెళ్ళినా, సౌత్ ఇండియాకి వెళ్ళినా ఏం చేస్తారంటే, ఇప్పుడు కేరళ వెళ్ళామనుకోండి, అక్కడ కోకోనట్ ఆయిల్ వాడతారు. కానీ నార్త్ ఇండియా వెళ్ళామనుకోండి, యాక్చువల్గా మస్టర్డ్ ఆయిల్ వాడతారు. కానీ మన సౌత్ ఇండియన్ అక్కడికి వెళ్ళి నార్త్ ఇండియాలో తింటే మనం అది తినలేము. సో ఇప్పుడు ఏమైంది, అందరూ ఇండియాలో జనరలైజ్ అయిపోయి పామ్ ఆయిల్ వాడుతున్నారు ఎక్కువ, చిన్న రెస్టారెంట్స్ వీటన్నిటిలో. ఈ పామ్ ఆయిల్ ఏంటి మీకు అందరికీ తెలుసు, కేజీ 200, 300 దొరుకుతుంది. అదే మిగతా ఆయిల్స్, ఈ సీడ్ ఆయిల్స్ కానీ వేరే అవన్నీ కొంచెం కాస్ట్లీ. ఈ పామ్ ఆయిల్ ఏం చేస్తుంది, మన విజరల్ ఫ్యాట్ని బాగా పెంచుతుంది అనమాట. సో అందులో అన్హెల్దీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే, మన విజరల్ ఫ్యాట్ అంటే మన బాడీస్లో, ఆర్టరీస్లో, తర్వాత ఆర్గాన్స్లో వెళ్ళి డిపాజిట్ అయిపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తెప్పించి, లైక్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే డయాబెటీస్ ఒకటి, తర్వాత హైపర్ టెన్షన్ ఒకటి, ఒబిసిటీ ఒకటి, దానివల్ల మనకి కీళ్ళవాతం రావటం, వీటన్నింటినీ కారణం చేస్తాను అనమాట. సో మనం అంటే బయట ఇది ఒక్కటే కదండి, ఒక ఆయిల్ ఒక్కటే కాదు, ఇంకోటి మేజర్ ప్రాబ్లమ్ చాలామందికి తెలియదు ఏంటంటే, బయట వెజిటేబుల్స్ ఉంటాయి చూడండి, హోటల్స్లో మన సలాడ్స్ అవి ఆర్డర్ చేస్తాము, కొన్ని ఫుడ్స్లో సలాడ్స్ అవి పెడుతుంటారు వెజిటేబుల్స్. బయట చాలా హోటల్స్లో, ఈవెన్ కొన్ని 5 స్టార్ హోటల్స్లో కూడా వెజిటేబుల్స్ని క్లీన్ చేయరు. జస్ట్ వాటిని అట్లా కట్ చేసేసి ఇచ్చేసేస్తారు. మేబీ తుడుస్తారేమో కానీ దాన్ని సరిగ్గా క్లీనింగ్ అనేది కూడా చేయరు. దీనివల్ల మనకి ఎంత హార్మ్ఫుల్ అంటే, స్ప్రే చేస్తారు కదా కెమికల్స్, అవన్నీ మన బాడీలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి.
బయట తినటం వల్ల. ఎందుకు వాళ్ళు సరిగ్గా మన ఇంట్లో అనుకోండి కనీసం మనం 1-2 సార్లు వాష్ చేసుకొని తింటాము. సో బయట అట్లా చేయరు కదా. సో బయటకు చాలామంది వెళ్ళి సలాడ్స్ ఆర్డర్ చేస్తారు. ఆ సలాడ్స్ వాళ్ళు క్లీన్ చేస్తారని మీరు గ్యారంటీ ఏమైనా ఇస్తారా? ఆర్డర్ చేయగానే కట్ చేసి మనకి ఇచ్చేస్తారు. సో వాళ్ళు క్లీన్ చేయాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉండదు. ఆ కెమికల్స్ అని మన బాడీకి వెళ్ళిపోయి చాలా డేంజరస్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ చేస్తాయి. అండ్ ఒక మెయిన్గా క్యాన్సర్ ఈ రోజుల్లో పెరిగిపోయింది. దేనికి వస్తుంది క్యాన్సర్? మరి ఇలాంటి కెమికల్స్ అన్నీ మన బాడీలోకి వెళ్ళిపోతున్నాయి డైలీ, మనకు తెలియకుండానే వెళ్తున్నాం. మనం ఈ సలాడ్స్ తింటే మంచిదని మనం అనుకుంటాం. ఇది మంచిదే, 100% మంచిది. కానీ మనం ఎక్కడ తింటున్నాము, దాన్ని వాష్ చేసుకొని కరెక్ట్గా ప్రాసెస్ చేసుకొని తింటున్నామా లేదని చాలా ఇంపార్టెంట్. కొన్ని డర్టీ ఫుడ్స్ అని మన వరల్డ్లో కొన్ని చెప్పినాయి అనమాట. ఏంటిది డర్టీ ఫుడ్స్లో? డర్టీ ఫుడ్స్ అంటే ఏం లేదు, హైయెస్ట్ కెమికల్ ఫెర్టిలైజ్డ్ ఫుడ్స్ అనమాట. అందులో టమాటో ఉంది, క్యాబేజ్ ఉంది, తర్వాత కీరా ఉంది, ఇలాంటి చాలా ఉన్నాయి ఫుడ్స్. మళ్ళీ బ్రింజాల్ ఉంది, తర్వాత ద్రాక్ష ఉంది. వీటికి కెమికల్స్ అయిందే ఈ పండవు. సో ఇలాంటివి మనం డైరెక్ట్గా తిన్నాం అనుకోండి, డైరెక్ట్గా మన కెమికల్ తింటున్నట్టే. అవి బాడీలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయో ఎవరికీ తెలియదు. మేజర్గా మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్ లాంగ్ టర్మ్లో క్యాన్సర్. తర్వాత సో బయట తినటం మ్యాక్సిమం తగ్గిస్తే మనకి ఈ ఓవర్ వెయిట్ అవ్వటం పక్కన పెట్టండి, ఈ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ లేడీస్లో అయితే పీసీఓడి లేదా థైరాయిడ్ ప్రాబ్లము ఇలాంటివి తొందరగా వచ్చేస్తున్నాయి, లేదా తొందరగా ప్యూబర్టీ రావటం. ఇవన్నీ దేనికి వస్తున్నాయి? మంచూరియాస్ ఉన్నాయి. మంచూరియాస్లో మనందరూ తెలుసు కలర్ వేస్తారని. వాడు ఫుడ్ కలర్ అంటాడు, అది ఫుడ్ కలర్ కాదు, ఏమీ కాదు. ఎన్ని రోజులు వేస్తాడండి ఫుడ్ కలర్ వాడు తెచ్చి? మనం చూపించాడా? ఫుడ్ కలర్ బాటిల్ ఒకటి ఉంటుంది, లోపల కలిపేది వేరు, అవునా? మళ్ళీ ఆయిల్, వాడిన ఆయిలే ఉదయం నుంచి సాయంత్రానికి కనీసం 200 సార్లు వేగిస్తాడు దాన్ని. చిప్స్ కొంతమంది బయట కొని తీసుకుంటాం మనం, పొటాటో చిప్స్ అవన్నీ. ఆయిల్ ఎన్నిసార్లు? కనీసం రోజుకి ఒక 100 సార్లు వేగి ఉంటుంది అది. అందులో ఉన్నదంతా కార్సినోజెన్సే. ఆ చిప్స్ మనం చక్కగా కూర్చొని ఉదయం సాయంత్రం తింటాం. దానివల్ల ఓవర్ వెయిట్ ప్లస్ కార్సినోజెనిక్ బాడీలో రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ రావటం, కాన్స్టిపేషను, తర్వాత గ్యాస్ట్రైటిస్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అక్కడి నుంచి వస్తాయి. సో ఈ బయట ఫుడ్స్ అనేది మనం తగ్గించుకుంటే మంచిది. ఎక్కువ ఆకుకూరలు కూడా మనం చూస్తున్నాము కెమికల్స్ వేయకుండా అవి పెంచట్లేదండి. ముఖ్య స్పినాచ్ ఒకటి. సో ఈ ఒకటికి తరువాత 1-2 సార్లు వాష్ చేసుకొని హాట్ వాటర్లో డిప్ చేసుకుని మనం వండుకుంటే మంచిది. నెక్స్ట్ చాలామంది అడుగుతారండి, ఎక్సర్సైజ్ చేస్తే మనం వెయిట్ లాస్ తొందరగా అవుతాము. సో రోజుకి ఎన్ని గంటలు ఎక్సర్సైజ్ చేయాలి ఏంటి అనేది. ఎక్సర్సైజ్ చాలా మంచిదండి బాడీకి, అందులో ఎటువంటి డౌటు లేదు. ఎవ్రీ పర్సన్ కనీసం 40 మినిట్స్ వీక్లీ 5 డేస్ అన్న ఎక్సర్సైజ్, జనరల్ వాకింగ్ చేసినా కానీ మంచిదే. లేదా యోగా అలవాటు ఉన్నవాళ్ళు యోగా చేయటం, వాళ్ళకి ఏ ఎక్సర్సైజ్ అలవాటు ఉంటే అది చేయటం. అసలు ఏమీ లేని వాళ్ళు కనీసం వాకింగ్ అనేది చేయండి. చేస్తే బాడీ మనల్ని ఫిట్గా ఉంచుతుంది. ఇంకోటి, నేను డైలీ ఎక్సర్సైజ్ చేస్తున్నాను సార్. కొంతమంది పేషెంట్స్ అడుగుతారు, ఎక్సర్సైజ్ చేస్తున్నాను 1 అవర్ 1.5 అవర్, ఒక 15 మినిట్స్ కార్డియో పరిగెత్తుతున్నాను థ్రెడ్మిల్ మీద, తర్వాత ఏమో ఒక 30 మినిట్స్ స్ట్రైనింగ్ యాంటీ గ్రావిటీ ఎక్సర్సైజ్ అయ్యి డంబెల్స్ ఎత్తుతున్నాను, ఇవన్నీ ఎత్తుతున్నానండి. తర్వాత స్కిప్పింగ్ కూడా చేస్తున్నాను, కానీ వెయిట్ తగ్గట్లేదు సార్, నాకేం అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో అని అంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒక గంట సైకిల్ తొక్కినా, ఇది ఎక్సర్సైజ్ సైకిల్, ఒక గంట సైకిల్ తొక్కితే మీకు 600 క్యాలరీస్ మాత్రమే బర్న్ అవుతాయి. ఒక గంట సైకిల్ తొక్కేసి మీరు ఇంటికి వెళ్ళి 4 ఉల్లిపాయలు 2 మసాలా అట్లు తింటే 1000 క్యాలరీస్ మీ బాడీలోకి వెళ్ళిపోతాయి. మీరు చేసిన ఈ గంట సైకిల్ ఫట్. దాంతో ఆగాం కదా, మళ్ళీ ఏదో ఒక స్వీటో డిజర్టో తింటాం, అవునా? సో మీరు వెయిట్ లాస్ ఎందుకు అవుతారు? ఎట్టి పరిస్థితుల్లో వెయిట్ లాస్ అవ్వరు. ఇంకా ఏమవుతుందంటే, కొంతమంది ఎక్సర్సైజ్ చేసి వచ్చేసి అక్కడికక్కడే ఒక ఫ్రూట్ జ్యూస్ లేకపోతే ఒక ప్రోటీన్ షేక్ అది తాగేసేసి వచ్చి మళ్ళీ మామూలుగా టిఫిన్ చేయటం, ఇవన్నీ చేస్తారు. ఇంకా ఎక్కువ వాళ్ళకి ఆకలి అవుతుంది అనమాట, ఇంకా తినాలి ఏదో అనేది అనిపించి ఇంకా ఎక్కువ తింటారు. లేదా కొంతమంది ఈ ఓవర్ ఎక్సర్సైజ్ చేసేసి చికెన్ తింటారనమాట, డీప్ ఫ్రైడ్ చికెన్ ఇవన్నీ తినేస్తారు. ఇంకా అది ఇంకా ఎక్స్ట్రా క్యాలరీస్ మనకి వెళ్ళిపోతాయి. అంటే మీరు గంట కష్టపడితే 600 క్యాలరీస్ బర్న్ అయితే, మీరు తినే ఈ ఫుడ్ ద్వారా అవన్నీ రీప్లేస్ అయిపోయి ఇంకా ఎక్స్ట్రా కూడా మీ బాడీలోకి వెళ్ళిపోతుంది. సో ఇందాక నేను కాన్షియస్ ఈటింగ్ అన్నాను చూడండి, ఇక్కడే మనకి అది పనికొస్తుంది. మీరు ఎక్సర్సైజ్ చేయండి 1 అవర్, తప్పేం లేదు, జిమ్కి వెళ్ళండి, చేయండి. కానీ ఆ నెక్స్ట్ మనం ఏం తినాలి అనేది మనం దాన్ని కొంచెం ఒక
ఎడ్యుకేట్ అయ్యి ఒక న్యూట్రిషనిస్ట్ అయితే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి కొన్ని వెళ్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏం తినాలి, ఏది తింటే మీకు వెయిట్ లాస్ అవుతారు. ఎక్సర్సైజ్ చేసినా కానీ మనం తిన్న తర్వాత ఫుడ్ ఎలాంటివి తీసుకోవాలి అనేది మనం చూసుకొని తీసుకోవాలి. పూర్తిగా ఎక్సర్సైజ్ మీద వెయిట్ లాస్ అనేది అవ్వరండి. ఎందుకంటే వెయిట్ లాస్ జర్నీలో 80% ఫుడ్ ప్లే అవుతుంది. అది రీసెర్చ్లో ఇప్పుడు 20% ఎక్సర్సైజ్ ప్లే అవుతుంది. సో నేను ఫుడ్ ఏదన్నా తినేసి ఎక్సర్సైజ్ 2 గంటలు ఉదయం సాయంత్రం చేస్తాను అన్నా కానీ మీకు వెయిట్ లాస్ అవ్వదు. ఇంకా బాడీలో మీకు ప్రోటీన్ లాస్ అవుతుంది ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తే. తర్వాత కీళ్ళు అరిగిపోతాయి. అర్థమైందండి. అది కాక హెవీ వెయిట్లో అంతసేపు ఎక్సర్సైజ్ చేస్తే లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎక్సర్సైజ్ అనేది మనం నిదానంగా స్టార్ట్ చేసుకోవాలి. వాకింగ్తో స్టార్ట్ చేసుకోవాలి. దాన్ని బ్రిస్క్ వాకింగ్ తీసుకెళ్ళాలి. తర్వాత మన కెపాసిటీని బట్టి మనం పెంచుకుంటా ఫుడ్ని కూడా కంట్రోల్ చేసుకుంటే మనకి వెయిట్ లాస్ అనేది హెల్దీగా అవటం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ అండి, ఇందులో నేను చెప్దాం అనుకుంది ఏంటంటే మనం జనరల్గా ఇప్పుడు మనకి మాల్స్ అనేది ప్రతి ఊర్లో వచ్చేసినాయి. ఊర్లో మనం ఏం చేస్తున్నాము, ఒక బుక్ కొనుక్కోవాలని మాల్కి వెళ్తాం, లేకపోతే ఒక ఫుడ్ ఐటమ్ ఏదో కొనుక్కోవాలి. అక్కడ చక్కగా షోకేస్ చేసి ఉంటాయి రకరకాల చిప్స్ ప్యాకెట్స్, రకరకాల ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్. ఇప్పుడు ఇన్స్టెంట్ ఇడ్లీ వచ్చింది, ఇన్స్టెంట్ బిర్యానీ వచ్చింది, ఇన్స్టెంట్ ఇంకా రాందంటూ ఏం లేదు. పన్నీర్ బటర్ మసాలా కూడా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఆ ప్యాకెట్ తెంపటం, పొయ్యిలో వేసుకోవటం, మంటలకి ఇచ్చటం, ఒక అరగంట మనం టీవీ చూస్తే అది రెడీ అయిపోయింది. కమ్మగా మనం కూర్చొని తినేసేయచ్చు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ ప్యాక్డ్ ఫుడ్ మనం ఎంత ఎక్కువ తింటే మన జీవితం అంత తొందరగా ముగిసిపోయింది. ఎందుకంటే మీరు ఒకసారి ఆ కంటెంట్స్ చూడండి, అన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్, ఇవన్నీ మన బాడీలోకి వెళ్తే ఒక్కొక్కటి ఒక్కొక్క కెమికల్ అనమాట. ఏం లేదు, మన కెమిస్ట్రీ ల్యాబ్ అంతా ప్యాకెట్స్లో ఉంటుంది. చక్కగా ఇంట్లో తీసుకొచ్చి మనం నోట్లో పోసుకుంటున్నాం, అంతకన్నా ఏమీ ఉండదు అందులో. కానీ ఒకటండి, మనకి తృప్తిని ఇస్తుంది, మంచి టేస్ట్ని ఇస్తుంది, రెండోసారి కూడా వెళ్ళి కొనుక్కోవాలి అన్న ఫీలింగ్ కూడా ఇస్తుంది. మరి లేకపోతే కంపెనీస్ ఎలా బతుకుతాయండి అన్నేళ్ళు? ఇప్పుడు చిప్స్ ఉన్నాయి, మనం చూస్తూ ఉంటాము, పెద్ద పెద్ద కంపెనీస్ చిప్స్ ఉన్నాయి. చిన్నపిల్లలు దానికోసం మారాన్ చేస్తారు. ఎందుకు చేస్తారు? అమ్మ అంతకన్నా బాగా చేయదా ఏ ఫుడ్? మరి చిప్స్ కోసం ఎందుకు ఎగబడతారు? అందులో మనకి తెలియని రహస్యమైన కెమికల్స్ ఉంటాయి. సైంటిస్టులు బద్దలు కొట్టుకొని కొంతమంది ఎడిక్ట్ అవటానికి కావాల్సిన కెమికల్స్ అందులో కలుపుతారు. సో అది మనం ఒక్కసారి తినంగానే మన బ్రెయిన్ యూఫోరియాలోకి వెళ్ళిపోద్ది పిల్లలకి. ఆహా సూపర్ ఉంది అని. మళ్ళీ అది కొనే వరకు వాడు మారం పెడతాడు. 10 రూపాయలే కదని మనం కొనిస్తాం. దానివల్ల వాడి హెల్త్ మొత్తం నాశనం అవుతుంది. ఇప్పటికిప్పుడు తెలియదు, తర్వాత తెలుసు. చిన్నపిల్లలకి గ్యాస్ట్రైటిస్ ఎంతమందికి లేదు? ఒకసారి చిన్నపిల్లల్లో గ్యాస్ట్రైటిస్ స్టార్ట్ అయితే జీవితాంతం ఉంటుంది, గట్టంతా లీక్ అయిపోతుంది. సో ఇంకోటి, మనం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వాటికి వెళ్ళినప్పుడు మీరు కొంతమంది జ్యూసెస్ తీసుకుంటారు, ఆర్టిఫిషియల్ జ్యూసెస్ అండి. మీరు ఏది తీసుకున్నా అక్కడ జ్యూస్ అనేది ప్యాకెట్లో ఉంటే అది ఆర్టిఫిషియల్. ఒకటి మీరు చూడండి, వెనకాల తిప్పి ఆర్టిఫిషియల్లీ ఫ్లేవర్డ్ స్ట్రాబెర్రీ, ఆర్టిఫిషియల్లీ ఫ్లేవర్డ్ గోవా అంటే అది గోవా ఫ్లేవరు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ రావడానికి ఆర్టిఫిషియల్గా తయారు చేసిన కెమికల్, ఆ ఫ్లేవర్ వచ్చే వాసన వచ్చేది, టేస్ట్ వచ్చేది కలుపుతారనమాట. అంతేగాని మీకు స్ట్రాబెర్రీస్ పిప్పి చేసి అందులో వేయరు, గోవా కట్ చేసి అందులో వేయరు. అవన్నీ ప్యాకెట్లో ఉండవు, వారం కూడా ఉండవు, అవి కుళ్ళిపోయి నాశనం అయిపోతాయి. అట్లాంటివి అమ్మరు. అమ్మేదల్లా కెమికల్స్ వేసి చక్కగా ఫ్లేవర్డ్, ఆర్టిఫిషియల్లీ ఫ్లేవర్డ్ అంటేనే వాటిని అసలు కొనద్దు. ఇంట్లో చేసుకోండి జ్యూసెస్ కావాలంటే. అంతేగాని వెళ్ళి పనిమాల సూపర్ మార్కెట్లో డబ్బులు పెట్టి కొనుక్కొని తాగితే మన బాడీ మళ్ళీ కెమికల్ డంప్ అయిపోతుంది మొత్తం. కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ వీళ్ళు అడుగుతారండి, వెయిట్ లాస్ ఎంతూజియాజర్స్ కూడా అడుగుతారు, సార్ నాకు కూల్ డ్రింక్స్ తాగాలను. చాలామంది ఇది అడుగుతారండి, నేను డైట్ కోక్ ఇవి తీసుకోవచ్చా, షుగర్ ఉన్న వాళ్ళు, తర్వాత కొంతమంది వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఈ కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్లో డైట్ కోక్స్, డైట్ పెప్సీ ఇలాంటివి తీసుకోవచ్చా అని. ఒకటి కొన్ని రీసెర్చ్లో కూడా తేలినాయండి. ఏంటంటే ఈ వీటిల్లో ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఇవి యాడ్ చేయటం వల్ల మన బ్రెయిన్లో వాటి ఏం చేస్తున్నాయంటే కొన్ని అన్హెల్దీ సిగ్నల్స్ బ్రెయిన్కి ఇవ్వడం జరుగుతుందండి. ఆ సిగ్నల్స్ వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ దానికి ఎడిక్ట్ అవ్వటము,
నెక్స్ట్ క్రేవింగ్స్, విపరీతమైన ఫుడ్ క్రేవింగ్స్ రావటం జరుగుతుందని రీసెర్చ్లో తేలింది. అంటే ఆ ఆర్టిఫిషియల్గా అది స్వీట్గా ఉండటానికి వాళ్ళు కలిపే కెమికల్స్ ఏదైతే సుక్రలోజు, సాకరిన్, ఆస్పర్మేటివ్ ఉంటాయో అవి ఏం చేస్తాయంటే మనకి విపరీతమైన ఫుడ్ క్రేవింగ్స్ తేవటమే కాకుండా ఒక అన్హెల్దీ సిగ్నల్స్ బ్రెయిన్కి ఇవ్వటము, తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ చేయటం కూడా ఫైనల్గా జరుగుతుందనేది తేలింది. సో అది ఏదో కలిపింది మనం తీసుకునే దానికన్నా మామూలుగా షుగర్ కలిపింది మీరు తీసుకుంటే నష్టమే ఉండదు నా ఉద్దేశంలో. అసలు తీసుకోవద్దనే చెప్తాం. తీసుకున్న ఒక గంట 2 గంటల షుగర్ పెరుగుద్ది, తర్వాత మనం ఏదైనా ఈవినింగ్ ఫుడ్ కాస్త తక్కువ తింటే కంట్రోల్ అవుద్ది. కానీ ఇలాంటి ఆర్టిఫిషియల్ తీసుకొని మన గట్టుని, మన బ్రెయిన్ని, మన బాడీని పాడు చేసుకోవద్దని అది మటుకు నేను ఒకసారి గుర్తు చేస్తాను. నెక్స్ట్ చాలామంది అడుగుతారండి, ప్రోటీన్ సప్లిమెంట్గా నేను సరైన ప్రోటీన్ తీసుకోలేకపోతున్నాను, ప్రోటీన్ పౌడర్స్ వాడచ్చా? మనకి బయట అవైలబిలిటీ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ కామర్స్ వెబ్సైట్స్లో కూడా చక్కగా ప్రోటీన్ పౌడర్స్ మంచి ఆఫర్స్లో కూడా అమ్మేస్తున్నారు. ఒకటి, ప్రోటీన్ పౌడర్స్ మన ట్రెడిషనల్గా మన భారతదేశంలో ఎప్పుడూ ఉందండి మన ప్రోటీన్ పౌడరు. అదే మన మల్టీగ్రెయిన్ పౌడర్ అని, లేకపోతే మనం సత్తు పౌడర్ అని కర్ణాటకలో ఎప్పటికీ వాడతారు. అలాంటివి మనం డైలీగా యూజ్ చేయటం మంచిది. కానీ ఈ ఆర్టిఫిషియల్గా మేడ్ అవుతున్న ప్రోటీన్ పౌడర్స్ ఏదైతే వే ప్రోటీన్ అని చెప్తున్నారు చూడండి, అసలు వే ప్రోటీన్ ఎందుకు వస్తుంది అంతంత క్వాంటిటీ మనకి? మనందరికీ తెలుసు, ఫారినర్స్ వాళ్ళు మొత్తం చీజ్ మీద ఉంటారు, అవునా? పాల నుంచి చీజ్ తయారు చేసుకొని తర్వాత ఆ వే ప్రోటీన్ అంతా వాళ్ళు డంప్ చేస్తారు బయటికి. ఆ వే ప్రోటీన్ అంతా మన వాళ్ళు కొని, ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కొని మనకి వే ప్రోటీన్ పౌడరు అని మనకి ఇక్కడ సేల్ చేయడం మొదలుపెట్టినాయి. వే ప్రోటీన్ పౌడర్ మంచిదే కాదని చెప్పటల్లా, దానికన్నా మంచిది ప్రిజర్వేటివ్స్ వేయండి, న్యాచురల్గా వచ్చే ప్రోటీన్స్ కలిగిన ఫుడ్ ఎన్నో ఉన్నాయి. 100 గ్రాములు శనక్కాయలు తింటే మనకి 26 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, కేవలం 100 గ్రాములు శనక్కాయలు తింటే. మనం తినే రైస్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. ప్రతి 100 గ్రాముల రైస్లో 3 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది కుక్కుడు ఫుడ్లో. అది కాకుండా మనం బీన్స్, రాజ్మానో, లెగ్యూమ్స్, లెంటిల్స్ అవి తింటానే ఉంటాం, పప్పు, వీటన్నిటిలో కూడా కావాల్సినంత ప్రోటీన్ ఉంటుంది. మనం పాలు తాగుతాం, అందులో ప్రోటీన్ ఉంటుంది. ఇంకా మనం పనిమాల ప్రోటీన్ పౌడర్ కొనుక్కొని ఆ రోజు నేను టిఫిన్ మానేసి ఉదయాన్నే ప్రోటీన్ షేక్ తాగుతాను, బరువు తగ్గిపోతాను అంటే బరువు కాదు, అన్నీ తగ్గిపోతాయి బాడీలో దానివల్ల. న్యాచురల్గా మనకి న్యాచురల్గా ఎవరన్నా ప్రోటీన్ పౌడర్లు చెట్లు కాస్తున్నాయండి, ప్రోటీన్ పౌడర్లు ఏమన్నా కాయట్లేదుగా. ఇన్ని సంవత్సరాలు మన కనీసం కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉంటాంగా భూమి మీద. ఇంతకుముందు వాళ్ళంతా ప్రోటీన్ పౌడర్లు తిన్నారా? ఏ ప్రోటీన్ పౌడర్ తిని తాజ్మహల్, లేకపోతే గోల్కొండ ఫోర్టు, లేకపోతే అహోబిలో అయినా కట్టారు? కేవలం ఇంట్లో దొరికినాయి మనకి డైలీ అవైలబుల్గా ఉన్న ఈ దినుసులు, పప్పు దినుసులు ఇవి తినే వాళ్ళని అంత స్ట్రాంగ్గా ఉండి చేయగలిగారు. అవన్నీ మానేసి ఫ్యాన్సీ. ఇంకోటండి, ఈ కామర్స్ వెబ్సైట్స్ కొన్నిట్లో డిస్కౌంట్ ఇస్తున్నారు ప్రోటీన్ పౌడర్స్ 1+1. ఏది మంచి కంపెనీయే 1+1, ఇంకా కొన్ని నెలలు వస్తాయి, కొన్ని వారాలు 1+2 కూడా ఇస్తారు. అక్కడ ఎవడమ్ముతున్నాడు? ఈ కామర్స్ వెబ్సైట్స్ మీకు ఐడియా ఉంది కదా, అందులో నేను అమ్మచ్చు, మీరు అమ్మచ్చు, మీ పక్కింటోడు కూడా అమ్మచ్చు. కానీ డబ్బా అలానే ఉంటుంది, పేరు అలానే ఉంటుంది, కానీ వాడు ఇంట్లో తయారు చేస్తాడు ప్రోటీన్ పౌడరు. తయారు చేసి సేమ్ లేబులింగ్, సేమ్ డబ్బా, సేమ్ ఎంఆర్పి, కానీ ఎంఆర్పిలో మటుకు డిస్కౌంట్ ఇస్తాడు. మనం అది కొనేసుకుంటాం. ఈ కామర్స్ వెబ్సైట్స్ అవన్నీ పట్టించుకోవు, ఎవడో అమ్ముతున్నాడా, అది నిజమైన ప్రొడక్టా కాదా అనేది. ఇప్పుడు కొత్తగా ఆర్డర్ చేసాం అనుకోండి, అబ్బా ఇది చాలా చీప్గా వచ్చింది అనుకొని మనకి సేమ్ టేస్ట్ ఉంటుంది, కానీ అది కల్తీ, మనకు తెలియదు. సో అట్లా మీరు మోసపోవద్దని ఇంకోసారి, ఎందుకంటే చాలా చదువుతున్నాయి ఇప్పుడు. మీరు ఏదైనా ప్రోటీన్ పౌడర్ కొనాలనుకుంటే బ్రాండెడ్ వెబ్సైట్లోనే తీసుకోండి, తయారు చేసే కంపెనీలోనే, అంతేగాని ఎక్కడ పడితే అక్కడ మటుకు అది కొనద్దు. ఇంకోటి చెప్పి ఏం చేస్తానండి, మనం బాడీని ప్రతి ఆర్గాను ఒక లిమిట్ ఉంటుందండి, టైం. ఏంటంటే కొత్త సెల్స్ ఫామ్ అవటము, తర్వాత అది రిప్లెనిష్ అయిపోయి మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ మన బాడీలో ఇప్పుడు బ్లడ్ ఉందనుకోండి, ఆర్బీసీ 3 months అది ఉండి మళ్ళీ కొత్త ఆర్బీసీ వస్తుంది. అట్లానే ప్రతి అవయము అట్లా మనకి కొత్తది ఫామ్ అవుతూ ఉంటుంది. కానీ
మనకు ఒక్కసారి విజరల్ ఫ్యాట్ కొవ్వు ఒకసారి చేరిందంటే అది కనీసం 18 సంవత్సరాలు మన బాడీలోనే ఉంటుంది, దానికి ఏం కాదు అంటిల్ అన్లెస్ మనం దాన్ని కరిగించే వరకు. అట్లానే మన మజిల్స్, మన స్కెలిటల్ మజిల్స్ ఉన్నాయి చూడండి, అది 14 ఇయర్స్ ఉంటుంది అనమాట. 14 ఇయర్స్ వరకు అది బతుకుతుంది, తర్వాత మళ్ళీ కొత్త మజిల్ ఫామ్ అవుతుంది. సో మన వయసుని తగ్గించాలి, మన వయసు పెరగకుండా ఉండాలి, మనం ఉన్న ఇప్పుడు 30 ఇయర్స్ అనుకోండి, 50 ఇయర్స్లో మనం కనిపించకూడదు అంటే మనకి మెయిన్గా మనకి మజిల్ బాగా ఉండాలి. ఆ మజిలే మన ఏజింగ్ని స్టాప్ చేస్తుంది అనమాట. సో దానికి కావాల్సినంత ప్రోటీన్, దానికి కావాల్సినంత ఫుడ్, సరైన న్యూట్రిషన్ తీసుకోవాలి. ఇంకోటి నేను ఎందుకు చెప్తున్నానంటే వీటి గురించి, మనం తినే ప్రతి దాని మీద మనకు కాన్షియస్నెస్ అంటే ఒక అవగాహన ప్లస్ నేను ఇది ఎంత తినాలి అనేది మనకి ఒక ఐడియా అనేది మనం డెవలప్ చేసుకుంటే మనం వెయిట్ పెరగమండి, హెల్తీ ఫుడ్డే మన నోట్లోకి వెళ్తుంది. ఇంకోటి, ప్రతిసారి ఇక్కడ వరకు తినకూడదు, పొట్ట కొద్దిగా మనకు సాటిస్ఫై అయ్యే వరకు తింటే చాలు. ఎప్పుడైనా మీకు ఇష్టమైన ఫుడ్ ఉందనుకోండి, ఇక్కడ వరకు తినండి. ప్రతిరోజు ఇక్కడ వరకు తింటే మనకి ఏమవుతుంది, ఒబెసిటీ వచ్చేస్తుంది, దానివల్ల ఉపయోగం లేదు, నిద్ర వస్తుంది, లేజినెస్ వస్తుంది. అర్థమైందా? సో పోర్షన్గా మనం కట్ చేసుకొని ఇంత తింటే నాకు సాటిస్ఫై అయింది అనేది మనం మెంటల్గా ముందు అనుకుంటే మనకు అర్థమైంది, సరిపోయింది అనేది. అలా మనం తెలివిగా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చాలా చోట్ల భూములు కొంటాం, ఎందుకు? రేపు రేట్ వస్తే అమ్ముకోవచ్చని, అవునా? అసలైన రియల్ ఎస్టేట్ ఏంటంటే అసలైన రియల్ ఎస్టేట్ ఏంటంటే మన బాడీ మీద మనం ఇన్వెస్ట్ అంటే డబ్బులు కాదండి ఖర్చు పెట్టాల్సింది. ఏది కరెక్ట్గా తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, అనవసరంగా ఏది తినకూడదు అనేది మనం ఆలోచించి మన బాడీని మనం సెట్ చేసుకుంటే 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 60 ఏళ్ళు కాదు, 70, 80, 90 ఏళ్ళు ఆరోగ్యంగా మనం ఆరోగ్యంగా ఉంటే మనం రూపాయి కాదు 100 రూపాయలు సంపాదించుకోవచ్చు. సో మన బాడీని మనం ఒక రియల్ ఎస్టేట్గా మనం చూసుకోవాలి. ఎగ్జాంపుల్స్, మన హీరోస్ ఉన్నారు, వాళ్ళు కనీసం 3 to 4 అవర్స్ వర్కౌట్ చేస్తారు, ఒక స్పెసిఫిక్ డైట్లో ఉంటారు, వాళ్ళకి ఇన్వెస్ట్మెంటు వాళ్ళ బాడీయే. ముసలిగా ఉంటే ఏ హీరోని చూడరు, ఇప్పుడు ఏ మేకప్లు వస్తున్నాయి, ఎఫెక్ట్స్ వస్తాయి, ఎంత మేకప్లు వచ్చినా ఏది వచ్చినా ఆ యాక్షన్లో తెలిసిపోతుంది, అవునా? సో మన బాడీని మనం సెట్ చేసుకునేది మన చేతిలోనే ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.